morning everyone. Now I am discussing about the Unit 2 Reserve Bank of India. My name is Mani, Department of Commerce and Management and Indian Banking Sector lo second unit మాట్లాడుతున్నాం. సో యూనిట్ 2లో ఫస్ట్ మనం మాట్లాడుకునే ఆర్బీఐకి సంబంధించి లోగో ఏ విధంగా ఉంటుంది అండ్ ఆర్బీఐకి సంబంధించి రైట్ నో గవర్నర్స్ ఎవరున్నారు, డిప్యూటీ గవర్నర్స్ ఎవరున్నారు నేను ప్రజెంట్ చేశానండి. ఒక చిన్న ఐకానిక్ రూపంలో బొమ్మలు పెట్టి వాళ్ళ యొక్క పిక్చర్స్ని డిస్ప్లే చేశాను. యాజ్ ఆఫ్ నో రైట్ నో ఎవరైతే ఆర్బీఐ స్ట్రక్చర్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళని నేను చూపించానండి ఇక్కడ. అండ్ సెకండ్, ఆర్బీఐ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ గురించి మాట్లాడదాం. దాని గురించి మాట్లాడే ముందు అసలు ఆర్బీఐ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మాట్లాడదామండి. ఆర్బీఐ యొక్క ఫుల్ ఫామ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంకింగ్ సంబంధించి అన్ని బ్యాంక్స్ కూడా ఏదైతే ఆర్బీఐ లిస్టెడ్లో ఉన్నాయో అన్ని బ్యాంకులు కూడా ఆర్బీఐ కంట్రోల్లో అకార్డింగ్ టు ద నార్మ్స్ ఆఫ్ ఆర్బీఐ వాటి యొక్క ఫంక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాయండి. అంటే హెడ్ ఆఫ్ ద బ్రాంచెస్ అండ్ హెడ్ ఆఫ్ ద బ్యాంకర్స్ ఏది అంటే ఆర్బీఐ బ్యాంక్ అని చెప్పి మాట్లాడతాం. సో ఇట్లాంటి ఆర్బీఐ బ్యాంక్ ఏదైనా కరెన్సీ ఇష్యూ చేయాలన్నా, కరెన్సీని బ్లాక్ చేయాలన్నా, ఇంకేదైనా డాక్యుమెంటరీ ఇష్యూస్ చేయాలన్నా, ఏదైనా పర్టికులర్ దట్ మీన్స్ ఏదైనా రూల్ అనేది లాంచ్ చేయాలన్నా బ్యాంకింగ్ సెక్టార్లో త్రూ ఆర్బీఐ డైరెక్షన్స్ నుంచే బ్యాంకింగ్ సెక్టార్స్ అనేవి వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు. అంత మెయిన్ ఇంపార్టెంట్ ఆర్బీఐకి ఉంది. సో అలాంటి ఆర్బీఐ సంబంధించి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని యొక్క ఫార్మేషన్ ఎలా ఉంటుందో మాట్లాడదాం. ఆర్బీఐ సంబంధించి స్ట్రక్చర్లో ఉండి టోటల్గా ఆర్బీఐ యాక్ట్ 1934 ఆర్బీఐ యాక్ట్ ఎంత అండి 1934లో ఆర్బీఐ యాక్ట్ ప్రకారం 1935 ఏప్రిల్ 1 ఇండియాలో ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ స్టార్టింగ్లో కోల్కతాలో ఇనిషియల్గా ఆర్బీఐని స్టార్ట్ చేసినా సరే అది పర్మనెంట్గా 1937లో ముంబైకి ఫార్వర్డ్ జరిగిందండి. అక్కడి నుంచి హెడ్ ఆఫ్ ద బ్యాంక్ ఆర్బీఐ వాటి యొక్క వింగ్స్ దట్ మీన్స్ సర్వీసెస్ అన్నీ కూడా ముంబై నుంచే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆర్బీఐ లొకేటెడ్ ఇన్ వే ముంబై. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇక్కడ 1937లో. దీనికి సంబంధించి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎవరెవరు ఉంటారో మాట్లాడదాం. ఆర్బీఐ యొక్క స్ట్రక్చర్లో ఒక సెంట్రల్ బోర్డు పర్టికులర్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక డైరెక్టర్ని ఎన్నుకుంటారండి. ఆ డైరెక్టర్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక గవర్నర్ని ఎన్నుకుంటారు, సెంట్రల్ గవర్నర్ని. ఆయన ఆర్బీఐ గవర్నర్గా పనిచేస్తారు. వారి కింద 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారండి అండ్ 2 ఫినాన్షియల్ మినిస్టర్స్ ఉంటారు. 4 డిప్యూటీ గవర్నర్స్ అండ్ 2 ఫినాన్షియల్ మినిస్టర్స్ ఉంటారు. ఈ 4 డిప్యూటీ గవర్నర్స్ కూడా 4 జోనల్స్ నుంచి వస్తారు. ముంబై నుంచి, కోల్కతా నుంచి, చెన్నై నుంచి, న్యూఢిల్లీ నుంచి. అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్ని 4 జోనల్స్ నుంచి కూడా 4 డిప్యూటీ గవర్నర్స్ని తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూఢిల్లీ నుంచి, నార్త్ నుంచి న్యూఢిల్లీలో, అండ్ సౌత్ నుంచి చెన్నైలో, అండ్ ఈస్ట్ నుంచి కోల్కతాలో, వెస్ట్ నుంచి ముంబైలో. ఇట్లాగా 4 డిప్యూటీ గవర్నర్స్ 4 జోనల్లో వాళ్ళు యాక్టివిటీస్ అన్నీ ఆ జోనల్ వైజ్గా కంట్రోల్ చేసుకుంటూ ఫైనల్గా ఆర్బీఐ ముంబైకి రిప్రజెంట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ వీళ్ళతో పాటు 2 ఫినాన్షియల్ మినిస్టర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు ఆర్బీఐకి సంబంధించి 19 రీజనల్ ఆఫీసెస్ అండ్ 11 సబ్ ఆఫీసర్ అనేవి యాజ్ ఆఫ్ నో ఉన్నాయండి, అట్ ప్రజెంట్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నో. అండ్ ఆర్బీఐకి సంబంధించి స్టాఫ్ కాలేజ్ ఎట్ చెన్నై అండ్ అగ్రికల్చరల్ బ్యాంకింగ్ ఎట్ పూణే ఈ రెండిట్లో కూడా ఆర్బీఐ రిలేటెడ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ట్రైనింగ్ సెక్టర్ సంబంధించి కాలేజెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. ఇది టోటల్ ఆర్బీఐ యొక్క స్ట్రక్చర్. మెయిన్గా మాట్లాడాలి అంటే ఆర్బీఐ సంబంధించి ఒక గవర్నర్, సెంట్రల్ రిక్రూట్ చేసిన ఒక గవర్నర్, దెన్ 4 డిప్యూటీ గవర్నర్స్, 2 ఫినాన్షియల్ మినిస్టర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఈ 4 డిప్యూటీ గవర్నర్ 4 జోనల్స్లో సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. దెన్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటాయో మాట్లాడితే ఫస్ట్ది మనీ మేనేజ్మెంట్ అథారిటీ అని, ఇష్యూ ఆఫ్ మనీ కరెన్సీ అని ఎన్నో రకాలుగా ఆర్బీఐ వాటి యొక్క సర్వీసెస్ అనేవి బ్యాంకింగ్ సెక్టర్స్కి ప్రొవైడ్ చేస్తుందండి. అందులో ఫస్ట్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫంక్షన్ ఏంటి అంటే ఇష్యూ ఆఫ్ మనీ ఆర్ కరెన్సీ. ఆర్బీఐ అవసరమైన కరెన్సీ మొత్తాన్ని ప్రింటింగ్ చేయడం, బ్లాక్ చేయడం, లేదా రిక్వైర్డ్ మనీ ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఉంది, ఆర్బీఐ అండర్లో ఉన్న బ్యాంక్కి సంబంధించి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ కావాలి అంటే డైరెక్ట్గా ఆర్బీఐ నుంచి ఆ బ్యాంకుకి ఫండ్ని ట్రాన్స్ఫర్ చేస్తారు.
దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆర్బీఐ ఫంక్షన్. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ఇష్యూర్ ఆఫ్ బ్యాంకింగ్ లైసెన్స్. ఒక బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ నువ్వు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి అనుకుంటే నీకు కంపల్సరీగా ఆర్బీఐ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఆర్బీఐ నుంచి మనకు లైసెన్స్, బ్యాంకింగ్ లైసెన్స్ ఉంటేనే మనం బ్యాంకింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేసుకోగలుగుతాం. అది ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఆర్బీఐ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ థర్డ్, మేడం నాకు ఆర్బీఐ ప్రొవైడ్ చేస్తుంది అన్నప్పుడు నేను డైరెక్ట్గా ముంబై ఆఫ్ ఆర్బీఐకి వెళ్ళి అప్లై చేయాలంటే అవసరం లేదండి. మనకు ప్రతి జోనల్లో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ వైజ్గా ఆ జోనల్లో నువ్వు పెట్టాలి అనుకుంటే ఆ జోనల్లో డిప్యూటీ గవర్నర్ ఉంటారు. మీరు వాళ్ళని అప్రోచ్ చేస్తే అక్కడి నుంచి మీరు లైసెన్స్ని, బ్యాంకింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. దెన్ మీ ఏరియాలో లేదా మీరు ఎక్కడైతే పెట్టాలనుకుంటే అక్కడ బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్, బ్యాంకర్స్ టు గవర్నమెంట్. బ్యాంకర్స్ టు గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ గవర్నమెంట్ ఉంది, మన గవర్నమెంట్ ఉంది. మన గవర్నమెంట్ కావాల్సిన ఫండ్స్ కానీ, లోన్స్ కానీ, అమౌంట్ కానీ ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే ఇప్పుడు సెంట్రల్ మనకి స్టేట్ వాళ్ళకి ఏదైనా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే డైరెక్ట్గా లిక్విడిటీని తెచ్చి మన చేతిలో పెట్టరండి. త్రూ ఆర్బీఐ ద్వారా ఆయా జోనల్లో ఆయా స్టేట్కి అమౌంట్ అనేది ఫార్వర్డ్ చేయిస్తారు. అంటే గవర్నమెంట్ నుంచి త్రూ ఆల్ ఫండ్స్ అనేది ఆర్బీఐ ద్వారా డిపెండ్స్ ఆన్ స్టేట్ది జనరేట్ అవుతూ ఉంటుంది. గవర్నమెంట్ సంబంధించిన ఫండ్ అని కూడా ఆర్బీఐ నుంచే ఆ బ్రాంచెస్కి ఆ బ్యాంకర్ ప్రొవైడ్ చేసి ఆ బ్యాంకర్ నుంచి గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేస్తారు. నెక్స్ట్, కస్టోడియన్ ఫర్ ద ఫారిన్ కరెన్సీ ఇన్ ద కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆర్బీఐ సంబంధించి బ్యాంక్ అనేది ఉందండి. మనం ఏదైనా ఫారిన్ ఎక్స్చేంజ్ బిజినెస్ చేస్తున్నాం, ఎక్స్పోర్ట్స్ చేసినప్పుడు మన కరెన్సీ మొత్తాన్ని వాళ్ళ కరెన్సీలో ఫారిన్ ఎక్స్చేంజ్ రూపంలో కరెన్సీని చేంజ్ చేయాలన్నా లేదా ఇంపోర్ట్స్ చేసినప్పుడు మన కరెన్సీలోకి మనం మార్చుకోవాలన్నా ఇంపోర్ట్స్ మీద కానీ ఎక్స్పోర్ట్స్ మీద అవసరమైన కరెన్సీని ఎక్స్చేంజ్ చేసే ఫెసిలిటీ త్రూ ఆర్బీఐ ద్వారా అన్ని బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. తర్వాత లెండర్ టు కమర్షియల్ బ్యాంక్స్. చూడండి, ఇన్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఫినాన్షియల్ డిఫికల్టీస్ అండ్ కమర్షియల్ బ్యాంక్స్ అప్రోచెస్ whom RBI. At the time of commercial bank providing the some sufficient manner of funds to the RBI to commercial banks. So they are charging some interest rate for that amount also. ఏదైనా సడన్ సిచ్యువేషన్స్ వచ్చినాయి, ఫ్లడ్స్ వచ్చినాయి, ఎర్త్క్వేక్స్ వచ్చినాయి, ఇలాంటి మూమెంట్లో కమర్షియల్ బ్యాంక్స్ నుంచి ఆర్బీఐ నుంచి కమర్షియల్ బ్యాంక్స్కి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తే దానికి తగ్గిన విధంగా ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేసుకుంటూ ఫండ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. డెప్ట్ మేనేజర్ ఫర్ గవర్నమెంట్. ఒక గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మన స్టేట్ ఉందండి ఏపీ స్టేట్ నుంచి మనకు అప్పు కావాలి. మన స్టేట్ చాలా వరకు అప్పుల్లో ఉంది అని చెప్పి అందరికీ తెలిసిన మాటే. మనం ఇప్పుడు అప్పులు తీసుకోవాలి. సో ఏదైనా డెప్ట్ అప్పు కావాలి అంటే త్రూ ఆ డెప్ట్కి రిలేటెడ్ మనం ఏదైనా సరే ప్లెడ్జ్ పెట్టగలగాలి, సెక్యూరిటీస్ అనేది ఇవ్వగలగాలి. ఆ సెక్యూరిటీస్ అనేది డెప్ట్ పెట్టి త్రూ దాని ద్వారా మన ఆర్బీఐ నుంచి అమౌంట్ అనేది తీసుకుంటాం. ఆ గవర్నమెంట్కి సంబంధించి సఫిషియంట్ లోన్ మొత్తం కూడా మనకి ఆర్బీఐ ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత అకౌంట్ సెటిల్మెంట్ అండ్ సెంట్రల్ క్లియరెన్స్. మనకు ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మన బడ్జెట్ వస్తుంది, నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ బడ్జెట్లో దేనికి సంబంధించి అమౌంట్ దేనికి వాడాలి, ఎంత వాడాలి, ఎందుకు వాడాలి, ఏ డెవలప్మెంట్కి ఎంత అమౌంట్ కంట్రిబ్యూట్ చేయాలి, ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఆ డిస్ట్రిబ్యూషన్ అమౌంట్ మొత్తం కూడా ఆ రిలేటెడ్ ఫండ్లో ఆ రిలేటెడ్ అకౌంట్లో స్టోర్ చేస్తారు. అవసరాన్ని బట్టి ఆ ఫండ్ నుంచి ఆ అమౌంట్ని యూటిలైజ్ చేసుకునేలాగా ప్రాపర్ యాక్షన్ అనేది మనకి బ్యాంకింగ్ సెక్టర్ సర్వీసెస్ అనేది త్రూ ఆర్బీఐ ద్వారా బ్యాంకింగ్ సెక్టర్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఫైనల్గా గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఫండ్స్ కావాలి అనుకోండి, లోన్స్ కావాలి అనుకోండి, డైరెక్ట్గా ఆర్బీఐ నుంచి మనం లోన్ అనేది తీసుకోకుండా ప్లెడ్జ్ ఏదైనా పెడితే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్లో ఉన్నామండి, ప్లెడ్జ్ పెట్టి ఏదైనా తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. వితౌట్ ప్లెడ్జ్ పెట్టకుండా బిజినెస్ పర్పస్గా లోన్ తీసుకుంటే ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన స్టేట్ కూడా సెంట్రల్ నుంచి లేదా ఆర్బీఐ నుంచి లోన్ తీసుకునేటప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ ఏదైనా ప్లెడ్జ్ పెట్టి మనం ఇంట్రెస్ట్ తీసుకుంటాం. వాటికన్నా బిఫోర్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మన సెక్యూరిటీస్ మొత్తాన్ని, పోస్టల్స్ని, డాక్యుమెంట్స్ని, లీగల్ పేపర్స్ని, స్టాంపుస్ని, వీటన్నిటిని మార్కెట్లో రిలీజ్ చేసి
రెవెన్యూ అనేది జనరేట్ చేసుకునేలాగా ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది. అట్లాంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్నీ కూడా ఆర్బీఐ మన బ్యాంకింగ్ సెక్టర్ ద్వారా ఆ గవర్నమెంట్కి ప్రొవైడ్ చేస్తుంది. దెన్ మెజర్స్ ఆఫ్ ఆర్బీఐ సంబంధించి పొటెన్షియాలిటీ ఏ విధంగా ఉంటుంది, క్రెడిట్ ఎంతవరకు మెయింటైన్ చేయాలి, ఏ రూపంలో ఎంత అమౌంట్ మెయింటైన్ చేస్తే రిస్క్ ఉంటుంది, ఎంత మెయింటైన్ చేయకపోతే సఫిషియెంట్గా ఇబ్బందులు ఉంటాయి, ఆ అమౌంట్ మొత్తాన్ని కంట్రిబ్యూట్ ఎక్కడ చేయాలి, కంట్రిబ్యూట్ చేసిన దాని మీద ఇంట్రెస్ట్ ఎంత కలెక్ట్ చేయాలి, ఫైనల్గా ఇంట్రెస్ట్ ఎంత ఇవ్వాలి. ఈ మెజర్స్ ఆఫ్ ఆర్బీఐ ఇప్పుడు ప్రతి బ్యాంకుకి సంబంధించిన ఫండ్స్ అన్నీ కూడా ఆర్బీఐ ప్రొవైడ్ చేస్తుందండి. ఆ ఫండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు సఫిషియెంట్ అవసరం కన్నా ఎక్కువ ఫండ్స్ ఉన్నాయి, మనం దాన్ని ఆర్బీఐలో డిపాజిట్ చేయొచ్చు. ఒక కస్టమర్కి బ్యాంకింగ్ సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ చేస్తారో అలానే బ్యాంక్కి ఆర్బీఐ ఒక కస్టమర్గా బ్యాంకును భావించి అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో సఫిషియెంట్ కన్నా ఎక్కువ ఉన్న మొత్తాన్ని ఆర్బీఐలో డిపాజిట్ చేసి ఆ అమౌంట్కి అలాంగ్ విత్ ఇంట్రెస్ట్తో ఆ బ్యాంక్ పొందొచ్చు. ఇట్లాంటి మెజర్స్ అన్నీ కూడా ఆర్బీఐ కంట్రోల్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే మెథడ్స్ అండి. ఇట్లాంటి మెథడ్స్ ఏముంటాయో ఒకసారి మాట్లాడదాం. క్రెడిట్ చెక్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ క్రెడిట్ వర్తినెస్, ఎంత అప్పు కావాలి, అది వాటి యొక్క వర్తినెస్ ఎంత, సెట్టింగ్ క్రెడిట్ లిమిట్స్ అండ్ పేమెంట్ టర్మ్స్, ఏ టర్మ్స్లో మనం అమౌంట్ పే చేయాలి, ఎంత క్రెడిట్ కావాలి, డెట్ కలెక్షన్ ప్రొసీజర్ ఏంటి, నెగోషియేటింగ్ పేమెంట్ ఎలా చేస్తాం, యూజ్ ఆఫ్ క్రెడిట్ రిఫరెన్స్ ఏజెన్సీస్ ఏంటి, ఆఫరింగ్ ద డిస్కౌంట్ ఇన్ ఎర్లీ పేమెంట్, ముందుగా చెల్లించేస్తే డిస్కౌంట్ పేమెంట్ మనం ఎంత చేయాలి, ఇవన్నీ కూడా డైరెక్ట్ ఆర్బీఐ మెజర్మెంట్స్ ఆఫ్ ఆర్బీఐ ద్వారా మనం మెథడ్స్ అనేది నేర్చుకుంటాం. ఇందులో 2 మెథడ్స్ ఉంటాయండి ఎక్కువగా, క్యాష్ రిజర్వ్ రేషియో అండ్ రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి? క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ప్రతి బ్యాంకింగ్ సెక్టర్ ఎంత అమౌంట్ ఆఫ్ క్యాష్ని రిజర్వ్ని మెయింటైన్ చేయాలి, దాని తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఎంత ఫార్వర్డ్ చేయాలి. నేను ఇందాక స్టార్టింగ్ ఫస్ట్ యూనిట్ మాట్లాడానండి, మీకు బ్యాంకింగ్ సెక్టర్లో మీకు డిపాజిట్స్ రూపంలో కొంత అమౌంట్ అనేది తీసుకున్నారు. ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా ఫండ్స్ రూపంలో ప్రొవైడ్ చేయము, కొంత మెయింటెనెన్స్ కింద ఉంచుకొని ఆ మిగిలిన మొత్తాన్ని మాత్రమే మనం లోన్స్ రూపంలోనో బ్యాంకింగ్ సర్వీసెస్ రూపంలోనో డిఫరెంట్ ఛానల్స్కి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తాం. అలా ఎంత పర్సెంటేజ్ అమౌంట్ని మనం మెయింటైన్ చేయాలి, 100%లో ఎంత పర్సెంట్ మన దగ్గర రిజర్వ్ ఉండాలి అనేది మనం క్యాలిక్యులేట్ చేసేది క్యాష్ రిజర్వ్ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ వర్త్ ఉందనుకోండి, అందులో 4.5% అంటే 4.5% మన దగ్గర క్యాష్ రిజర్వ్ మెయింటైన్ చేసి 5.5% మనం డిస్ట్రిబ్యూటింగ్ టు ద అదర్ సర్వీసెస్, లోన్స్ రూపంలోనూ, అడ్వాన్స్ రూపంలోనూ, క్రెడిట్స్ రూపంలోనూ, డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్ రూపంలోనూ, పేమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్ రూపంలోనూ, లేదా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ రూపంలోనూ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అది క్యాష్ రిజర్వ్ రేషియో. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మినిమం లెవెల్ ఆఫ్ ఫండ్స్ అవైలబుల్ టు ద కస్టమర్స్. కస్టమర్కి రిక్వైర్మెంట్ ఉంది అంటే, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్కి వెళ్ళి 1,00,000 రూపాయలు విత్డ్రా చేయాలనుకుంటా, బ్యాంక్ సపోర్టు అంత సఫిషియెంట్ డబ్బులు పెట్టలేదు అనుకోండి, నేను డిపాజిట్ సంబంధించి అమౌంట్ ఇవ్వలేను అంటే కస్టమర్ ఊరుకుంటారా? సో బ్యాంకింగ్ సంబంధించి అది నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళకి కావాల్సిన డబ్బులని వాళ్ళకి అవసరమైన టైంలో విత్డ్రా చేసుకోవడం అనేది మన ప్రైమరీ రైట్. ఆ రైట్ని మనము క్రాస్ చేయకూడదు, బ్యాంకింగ్ సెక్టర్ క్రాస్ చేయకూడదు. కాబట్టి సఫిషియెంట్ మేనర్లో అమౌంట్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటి, లోన్స్ రిఫరెన్స్ రేట్. బ్యాంక్ కెనాట్ ఆఫర్ లోన్స్ రేట్స్ లోయర్ దెన్ ద బేసిక్ రేట్ ఫర్ లెండరింగ్. నేను ఎంతైతే నా దగ్గర అవైలబిలిటీ ఆఫ్ క్యాష్ రిజర్వ్ ఉందనో, లేదా ఎక్కువ అమౌంట్ ఉందనో, మినిమం రేట్లతో లేదా తక్కువ పర్సంటేజ్తో లోన్స్ అనేది ప్రొవైడ్ చేయకూడదు. నాకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ సఫిషియెంట్గా ఉంచుకొని ఇంకేమన్నా లోన్స్ రూపంలో ప్రొవైడ్ చేయకుండా మిగిలితే దాన్ని నేను ఆర్బీఐకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అంతేగాని ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించేసో పెంచేసో నేను అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయకూడదు. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద క్యాష్ రిజర్వ్ రేషియో అనేది అదండి. నెక్స్ట్ రెపో రేట్ ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? రెపో రేట్ అంటే ఏంటి అంటే నేను ఇందాక చెప్పాను కదండి ఆల్రెడీ. సో మనం బ్యాంక్లో మెయింటైన్ చేసే అమౌంట్ 10 రూపీస్లో లేదా 100 రూపీస్లో 4.5% మనం క్యాష్ రిజర్వ్ మెయింటైన్ చేస్తాం. రిమైనింగ్ 5.5% మనం లోన్స్ రూపంలో డిఫరెంట్ ఆప్షన్ రూపంలో
కస్టమర్కి ప్రొవైడ్ చేస్తాము. నేను లోన్ ఫెసిలిటీ ఇవ్వదా, నా దగ్గర ఇంత పర్సంటేజ్ మిగిలింది అనుకుందాం, 2% మిగిలింది అనుకుందాం. ఆ 2%ని నేను బ్యాంక్లో డిపాజిట్ చేస్తాను. బ్యాంక్లో డిపాజిట్ చేసి ఆ బ్యాంక్లో డిపాజిట్ చేసిన అమౌంట్ మీద బ్యాంక్ నుంచి ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటాం. దాన్ని రివర్స్ రెపో రేట్ అంటాం. రెపో రేట్ అంటే బ్యాంకులు మనకు నార్మల్గానే కొంత అమౌంట్ అనేది ఫండ్స్ రూపంలో ఫార్వర్డ్ చేస్తారు. ఆ ఫార్వర్డ్ చేసిన దాని మీద కలెక్ట్ చేసే ఇంట్రెస్టే రెపో రేట్. రివర్స్ రెపో రేట్ అంటే మన దగ్గర నుంచి అమౌంట్ ఆర్బీఐలో డిపాజిట్ చేసి దాని మీద తీసుకునే ఇంట్రెస్ట్ రివర్స్ రెపో రేటు. రెపో రేటు, రివర్స్ రెపో రేటు రెండు కూడా వైస్ వర్సా మాట్లాడతామండి. ఒకసారి చూడండి, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చార్జ్డ్ బై ద సెంట్రల్ బ్యాంక్ ఆన్ క్యాష్ బారోడ్ బై కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే లోన్స్ రూపంలో ఆర్బీఐ నుంచి తీసుకుంటాయో వాటికి కలెక్ట్ చేసే ఇంట్రెస్ట్నే రెపో రేట్ అంటాం. రివర్స్ రెపో రేట్ అంటే దాంతో ఆపోజిట్. వెన్ ఏ కమర్షియల్ బ్యాంక్ హ్యాస్ ఎక్సెస్ ఫండ్స్, ఏం ఫండ్స్? ఎక్సెస్ ఫండ్స్, దే కెన్ డిపాజిట్ ద సేమ్ ఇన్ టు ద సెంట్రల్ బ్యాంక్ అండ్ ఎర్న్ ద ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఆర్బీఐ. దట్స్ నోన్ యాజ్ రివర్స్ రెపో రేట్. సో రెపో రేట్ అంటే మనం బ్యాంక్కి ఆర్బీఐకి ఇంట్రెస్ట్ పే చేయాలి. రివర్స్ రెపో రేట్లో ఆర్బీఐ మనకు ఇంట్రెస్ట్ పే చేస్తుంది. మనకు అంటే బ్యాంకింగ్ సెక్టార్కి ఇంట్రెస్ట్ పే చేస్తుంది. సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటేనండి, ఇప్పుడు మార్కెట్లో సెక్యూరిటీస్ రిలీజ్ చేయాలన్నా, గవర్నమెంట్ నుంచి బాండ్స్ పంపించాలన్నా, అవి కాకుండా సెక్యూరిటీస్ బాండ్స్ కాకుండా స్టాంపుల్స్ కానీ, 100 రూపీస్ స్టాంపుల్ కానీ, 50 రూపీస్ స్టాంపుల్ కానీ, ఇంకేదైనా ఓపెన్ మార్కెట్లో వాటి యొక్క సర్విలెన్స్ అనేది ఎంతవరకు వాటిని రిలీజ్ చేసుకోవచ్చు, వాటిని ఎంతవరకు కంట్రోల్లో పెట్టుకోవాలి, ఆ ఓపెన్ మార్కెట్లో వాటి యొక్క డిమాండ్ ఎంత, ప్రైస్ ఎంత, జనాలకి వాటిని ఆఫర్ చేసుకునే విధంగా మార్కెట్లో మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవడమే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. థ్యాంక్ యూ అండి.